జపాన్లో ర్యో టాట్సుకి అని ఒక ఆమె ఉంటుంది. ఆమె అంటే ఫ్యూచర్ చెప్తుందని వాళ్ళు నమ్ముతారు. ఆమె ప్రిడిక్షన్స్ అన్ని నిజమైతే అని కూడా వాళ్ళు నమ్ముతారు. సో ఆమె 2021లో రాసిన ఒక బుక్ ప్రకారం జూలై 5 రోజు పెద్ద క్యాటస్ఫియర్ జపాన్ హిట్ అవబోతుంది. క్యాటస్ఫియర్ అంటే ఒక పెద్ద న్యాచురల్ క్యాటస్ట్రోఫీ, ఒకటి పెద్ద డిజాస్టర్ అని అర్థం. జస్ట్ లైక్ డూమ్ డే లాగా డిజాస్టర్ అని అర్థం. సో అదొకటి జరగబోతున్నదని ఆమె బుక్లో రాసింది. సో ఆమె బుక్లో రాసిన దానికి జనాలు నమ్మకపోయినా ఈ ఫిష్ కనబడినప్పుడల్లా ఏదో ఒకటి జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు జపాన్ వాసులకు పట్టుకున్న భయం ఏంటంటే అది కనబడింది అండ్ ఈమె రాసిన ప్రకారం ఉన్నది, ఆమె చెప్పిన ప్రకారం ఉన్నది. ఎందుకంటే ఆమెకు కళ వచ్చి చెప్తారంటే ఆమె చెప్పిన జనరల్ నిజమవుతాయని వాళ్ళు నమ్ముతారు. సో ఇప్పుడు వాళ్ళు ఆ టెన్షన్లో పడ్డారు. ఇది ఎంత స్థాయికి పోయిందంటే వేరే కంట్రీస్ నుంచి జపాన్ పోయే ఫ్లైట్స్, టూరిస్ట్ ఆపరేటర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళందరి విషయం ప్రకారం కూడా ఒక 70 to 80% టూరిస్టులు అందరూ క్యాన్సిల్ చేసుకుంటున్నారంట అక్కడికి వెళ్ళడం. సో అంత దూరం దాకా వెళ్ళింది. ఇది నిజమా అబద్ధమా, దీని యుగాంతమా, ఇదంతా మనకు ఒక 15 రోజుల కాలం నిర్ణయిస్తుంది. జూలై 5 రోజు ఏం జరుగుతుందని ప్రపంచం నిర్ణయిస్తుంది.